మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ చెప్పేది భాగ్యాధిపతి ఇచ్చే భోగభాగ్యాలు. ఎంత చెప్పినా తక్కువే. మరి ప్రతి ఒక్కరికి లగ్న పంచమ భాగ్యాధిపతులు చాలా ముఖ్యమైన వారు. ఇది చాలా వీడియోల్లోనే చెప్పి ఉన్నాను. గురుపాలిత లగ్నాలకి గురుపాలిత రాశులే లగ్నం అయితే పంచమ భాగ్యాధిపతులు అవుతారు. శనిపాలిత లగ్నాలకి శనిపాలిత గ్రహాలే పంచమ భాగ్యాధిపతులు అవుతారు. మరి భాగ్యాధిపతి అంటే లగ్నం నుంచి 9వ భావం. అట్లాగే భాగ్యకారకుడు దేవగురు బృహస్పతి. ముఖ్యంగా దేవగురు బృహస్పతి నీచ పొందకూడదు. మరి ఒక్కొక్క సంవత్సరం మకర రాశిలోకి వస్తారు 12 ఏళ్ళకి ఒకసారి. అంటే మేషం నుండి 12 ఏళ్ళు పడుతుంది మకర రాశిలోకి. అప్పుడు వచ్చినప్పుడు గమనించండి, ప్రపంచ ఆర్థిక పరిస్థితి చాలా అవకతవకలవుతుంది. మరి ఇప్పుడు కరోనా టైంలో మకర రాశిలో ఉన్నప్పుడు అట్లానే అయ్యింది. అట్లాగే 2008-9లో కూడా అయ్యింది. అంటే దేవగురు బృహస్పతి మకర రాశిలోకి వచ్చినప్పుడల్లా ఇబ్బంది ఉంటుంది ధనం విషయంలో. అయితే ముందుగా మీ భాగ్యాధిపతి ఎవరో చూసుకోండి. లగ్నం నుంచి మేష లగ్నానికి గురుడు, వృషభ లగ్నానికి శని భగవానుడు, మిథున లగ్నానికి శని భగవానుడు, కర్కాటక లగ్నానికి మళ్ళీ గురుడే, సింహ లగ్నానికి కుజుడు, కన్యా లగ్నానికి శుక్రగ్రహం, తులా లగ్నానికి బుధుడు, వృశ్చిక లగ్నానికి చంద్రుడు, ధనుసు లగ్నానికి రవి. అంటే వృశ్చికం రవి ఈ 2 లగ్నాల వారికి ఒక్కరే భాగ్యాధిపతి. ఈ 2 లగ్నాల్లో పుట్టిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ 2 లగ్నాల్లో పుట్టిన వారు భాగ్యాధిపతి ఎక్కువ పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఈయనకి చంద్రుడికి కానీ రవికి కానీ వేరే ఆధిపత్యాలు ఏమీ లేవు. అందుచేత చంద్రగ్రహం రవిగ్రహం అంటే వృశ్చిక లగ్నానికి చంద్రుడు అన్నప్పుడు 4వ భావంపై ఎక్కువ ఆధిపత్యం ఉంటుంది భాగ్యాధిపతి అవడం వల్ల. రవిగ్రహం భాగ్యాధిపతి అవడం వల్ల లగ్నంపై ఉంటుంది ఎక్కువ ఆధిపత్యం. ఎందుకంటే స్పెషల్గా ఈ 2 లగ్నాలకి చంద్రరవులు వచ్చారు కాబట్టి వీరికి వేరే భావాధిపత్యం లేదు. మిగతా గ్రహాలన్నిటికీ కుంభలగ్నం తీసుకోండి, అష్టమాధిపత్యం వస్తుంది. పంచమాధిపత్యం అష్టమాధిపత్యం వచ్చింది. అంటే ఒక పాపస్థానానికి ఆధిపత్యం వచ్చింది. అందుచేత మరి మేషలగ్నం తీసుకోండి, అష్టమాధిపత్యం లగ్నాధిపతికి వచ్చింది కాబట్టి ఇది ఇక్కడ వర్తించదు. తులాలగ్నం తీసుకోండి, అష్టమాధిపత్యం శుక్రుడికి వస్తుంది, ఇది వర్తించదు. వృషభ లగ్నం తీసుకోండి, అష్టమాధిపత్యం శుక్రుడికి వస్తుంది. అందుచేత లగ్నాధిపత్యం వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు. అయితే పంచమాధిపత్యం వచ్చిన గ్రహానికి కూడా ప్రాబ్లం లేదు. భాగ్యాధిపత్యం వచ్చిన గ్రహానికి కూడా అష్టమ వ్యయ షష్టాధిపత్యం వచ్చిన ప్రాబ్లం లేదు. ఇట్లాగుంటుంది. ఇట్లాగ ఈ గ్రహాలకి బుధగ్రహం మకర లగ్నానికి కుంభలగ్నానికి శుక్రుడు భాగ్యాధిపతి, మీన లగ్నానికి కుజుడు. ఇట్లా వచ్చింది భాగ్యాధిపతి. మరి ఈ భాగ్యాధిపతి మీకు ఏ రాశిలో స్థితి పొందాడో చూసుకోండి. భాగ్యాధిపతి భాగ్యంలోనే స్థితి ఉందనుకోండి, ఇది 100% మంచి జాతకం. ఇలా చూడగానే చెప్పవచ్చు. అసలు ధనుసు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉంటాయి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉంటాయి.
అంటే మేషలగ్నంలో జన్మించి ఉత్తరాషాఢ నక్షత్రం అయితే, ఎందుకు లగ్నంలో పంచమాధిపతి ఉచ్చు పొందుతాడు, చంద్రరాశ్యాధిపతి రవి ఉచ్చు పొందుతాడు, చంద్ర నక్షత్రాధిపతి. అంటే మీ చంద్రుడు ఇక్కడ ఉన్నారనుకోండి, ఉత్తరాల్లో ఉన్నారు, ఉత్తరాషాఢలో, మరి చంద్ర నక్షత్రాధిపతి ఎవరు? రవి గ్రహం. ఈ మేషలగ్నానికి ఉచ్చు పొందుతారు, అంటే స్పెషల్ కేటగిరీలో ఉంటుంది. మేషలగ్నం అయ్యి పూర్వాషాఢ నక్షత్రంలో చంద్రుడు ఉన్నారనుకోండి, ద్వితీయాధిపతి దశమాధిపతి, మేషలగ్నంలో పుట్టి పూర్వాషాఢ ద్వితీయ దశమాధిపతి అవ్వడం వల్ల శుక్రుడు, ఈయన కూడా మంచి రాజయోగమే. మేషలగ్నమయ్యి మూలా నక్షత్రంలో జన్మించారనుకోండి, మూలా నక్షత్రాధిపతి కేతువు ఎక్కడుండాలి? కేతువు జలరాశిలో అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మేషలగ్నం అయ్యుండి మూలా నక్షత్రంలో జన్మించి చంద్ర నక్షత్రాధిపతి గురుడు, చంద్రరాశ్యాధిపతి గురుడు, అది పక్కన పెట్టండి, చంద్ర నక్షత్రాధిపతి కేతువు జలరాశుల్లో ఉన్న, అగ్నితత్వపు రాశుల్లో ఉన్న అద్భుతమైన ఫలితాలు కేతువు అందిస్తాడు. అంటే ఇలా తీసుకోవాలి, మీ భాగ్యాధిపతి రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయో తీసుకోండి. ప్రతి లగ్నానికి శనిపాలిత లగ్నాలకి శనిపాలిత గ్రహాలే, గురుపాలిత లగ్నాలకు గురుపాలిత గ్రహాలే భాగ్యాధిపతి అవుతారు. ఇప్పుడు తులాలగ్నం అనుకోండి, ఇక్కడ ఆర్ద్ర, మృగశిర, పునర్వసు ఉంటాయి. అంటే రాహు నక్షత్రం, మరి కుజ నక్షత్రం, మరి పునర్వసు నక్షత్రం. అందుచేత ఆర్ద్ర నక్షత్రపతి రాహువు తులాలగ్నమయ్యి భాగ్యస్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి, భాగ్యాన్ని ఈ గ్రహ నక్షత్రాధిపతులు కూడా అందిస్తారు కాబట్టి, వీరు ఈ రాహువు వీరికి వాయుతత్వపు రాశుల్లో కానీ భూతత్వపు రాశుల్లో కానీ ఉంటే భాగ్యాన్ని ఆటోమేటిక్గా భాగ్యాధిపతి చేత అందించేస్తారు, భోగభాగ్యాలు కలిగి ఉంటారు. మృగశిర నక్షత్రం కుజుడిది కాబట్టి ఈ కుజుడు అగ్నితత్వపు రాశుల్లో ఉన్న, అగ్నితత్వాల్లో ఉన్న, లేదంటే భూతత్వంలో ఉన్న కుజుడి వల్ల మీకు లాభాలు ఉంటాయి. మరి ఈ తులా లగ్నానికి గురుడు పాపి కదండి, అయినప్పటికీ గురుడు లగ్నంలో స్థితి ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. లేదు, ఈ గురుడు బుధగ్రహం కలిసి ఉన్న మిథునంలో, వెరీ గుడ్. లేదు, ఈ గురుడు లగ్నాధిపతితో కలిసి ఉన్న ఎక్కడైనా, లేదు ఈ గురుడు లగ్నాధిపతితో ఇద్దరు చూసుకుంటూ ఉన్నా, లేదా లగ్నాధిపతిని ఈయన చూసినా, ఇట్లాగా భోగభాగ్యాలు ఉంటాయి. ఇది మీ జాతకాలు ఉన్నాయేమో చూసుకోండి. మీ భాగ్యాధిపతి గుర్తుపెట్టుకోండి, మీ భాగ్యాధిపతి ఎవరో ఆయన ముఖ్యమైనవాడు.
ఆయన రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూడండి. ఆ గ్రహాలు ఏ నక్షత్రాలు ఉన్నాయో చూడండి. గ్రహాలు కాదు, ఫస్ట్ ఏ నక్షత్రాలు ఉన్నాయో చూడండి. మీ భాగ్యాధిపతి ఏ రాశి అయిందో ఆ రాశిలో ఉన్న నక్షత్రాల్లో ఏదైనా గ్రహాలు ఉంటే అవి శుభత్వాన్ని పొందుతాయి. ఇది ఒకటో పాయింట్. తర్వాత మీ భాగ్యాధిపతి ఏ నక్షత్రంలో ఏ రాశిలో ఉన్నాడో చూడండి. ఆ రాశి శుభత్వం పొందుతుంది, ఆ నక్షత్రం శుభత్వం పొందుతుంది. మీ భాగ్యాధిపతి ఏదైనా గ్రహాలు కలిసి ఉంటే అవి శుభత్వం పొందుతాయి. మీ భాగ్యాధిపతి ఏదైనా గ్రహాన్ని చూస్తుంటే ఆ గ్రహం శుభత్వాన్ని పొందుతుంది. మీ భాగ్యాధిపతి వేరొక భావానికి ఆధిపత్యం వస్తే ఆ భావం శుభం పొందుతుంది, అది పాపభావం అయినా. మీ భాగ్యాధిపతి గురుపాలిత గ్రహం అయితే గురుపాలిత గ్రహాలని చూసుకుంటూ ఉంటే అది మంచిదే. మీ భాగ్యాధిపతి శనిపాలిత రాశి అయ్యి శనిపాలిత గ్రహాన్ని చూస్తే అది మంచిదే. మీ భాగ్యాధిపతి లగ్నంతో కానీ పంచమాధిపతితో కానీ సంబంధ బాంధవ్యాలు ఉంటే అది 100% సూపర్ జాతకం. తర్వాత మీ భాగ్యాధిపతిని లగ్నాధిపతి ఒకరొకరు చూసుకుంటున్నా మీ భాగ్యాధిపతి మిగతా గ్రహాలతో కూడి అవి అనుకూలిస్తాయి. మీ భాగ్యాధిపతిని గురు దృష్టి ఉంటే మీ భాగ్యాధిపతికి గురు దృష్టి ఉంటే మంచిది, లేదా మీ భాగ్యస్థానం మీద గురు దృష్టి ఉన్నా ఇది మంచి యోగమే. అంటే భాగ్యాధిపతి ఫస్ట్ క్లాస్ రాజయోగాన్ని అందిస్తాడు. అందుచేత భాగ్యస్థానంలో మా గ్రహాలు లేవండి, భాగ్యాధిపతి ఎవరిని చూడట్లేదండి అన్నప్పుడు మీ భాగ్యాధిపతి ఎవరో ఆ రాశి ముఖ్యంగా మీరు రాసి పెట్టుకోండి. మేషలగ్నం అంటే గురుడు, వృషభ లగ్నం అంటే శని భగవానుడు, అంటే ఇది మకర రాశి. ఇందులో ఏ నక్షత్రాలు ఉంటాయో రాసుకోండి. ఆ నక్షత్రాధిపతులు మీ భాగ్యాధిపతితో సంబంధం ఏర్పరచుకుంటే, లేదా ఆ నక్షత్రాల అధిపతులు మీ భాగ్యాధిపతి చూస్తూ ఉన్నా సరే, లేదా ఆ నక్షత్రాలలో ఏదైనా గ్రహాలు ఉండి మీ భాగ్యాధిపతితో చూస్తూ ఉంటే, ఇట్లాగా భాగ్యాధిపతి లేకపోయినా మీ భాగ్యస్థానంలో ఏ గ్రహాలు ఉంటాయో ఏ నక్షత్రాలు ఉంటాయో ఆ నక్షత్రాలు శుభత్వాన్ని పొందితే, ఆ నక్షత్రాలతో ఏదైనా గ్రహాలు కూడా సంబంధం ఉంటే అది 100% యోగాన్ని ఇచ్చేస్తుంది. అందుకే భాగ్యస్థానం చాలా గొప్పది. ఇప్పుడు కుంభలగ్నం అనుకోండి, భాగ్యాధిపతి శుక్రుడు, ఇది మాస్టర్ ప్లాన్ అంటే మంచి శుభత్వం పొందిన, ఎందుకంటే ఒక చతుర్థానికి ఒక భాగ్యస్థానానికి ఆధిపత్యం వచ్చింది. మరి ఈ శుక్రుడు నక్షత్రాలు ఎక్కడుంటాయి? ధర్మరాశుల్లో ఉంటాయి. శుక్ర నక్షత్రాలు ఎక్కడుంటాయి? ధర్మరాశుల్లో ఉంటాయి. మరి ఇందులో ఏ నక్షత్రాలు ఉంటాయి? స్వాతి, తర్వాత చిత్త, తర్వాత విశాఖ. రాహు నక్షత్రం, కుజ నక్షత్రం, గురు నక్షత్రం ఏర్పడింది. అంటే మీ భాగ్యాధిపతి నక్షత్రంలో కూడా మీరు జన్మిస్తే, అంటే స్వాతిలో నేను కాదు, మీ భాగ్యాధిపతి రాశిలో ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన, అలాగే చిత్తా నక్షత్రంలో పుట్టిన, విశాఖ నక్షత్రంలో పుట్టిన, అంటే ఇక్కడ స్వాతి నక్షత్రాలు ఉన్నాయి. ఇందులో జన్మించిన మిథున రాశి అయినా, ఆర్ద్ర అయినా, అట్లాగే చిత్త అయినా మిథున రాశి అయ్యి, అట్లాగే మృగశిర, పునర్వసు, ఇవి ఏ రాశుల్లో ఉన్నాయి? వాయుతత్వపు రాశుల్లో ఉన్నాయి. కుజగ్రహం, గురుగ్రహం, రాహుగ్రహ నక్షత్రాలు వాయుతత్వపు రాశుల్లో ఉన్నాయి. అట్లాగా ఆ రాశుల్లో ఆ గ్రహాలు మీ నక్షత్రాధిపతి అయితే, మీ భాగ్యాధిపతి నక్షత్రాధిపతి మీకు కానీ
రాశి అయితే, ఆ నక్షత్రాధిపతి మీ నక్షత్రాధిపతి అయితే మీకు ఆ నక్షత్రం కూడా భాగ్యాన్ని అందిస్తుంది. ఇప్పుడు కుంభలగ్నం జన్మించారు, కుంభలగ్నం జన్మించారు, ఇలాగా శని భగవానుడు ముఖ్యమైన వాడు జన్మించి మీ భాగ్యాధిపతి శుక్రుడు కదండి, శుక్ర నక్షత్రంలో జన్మించిన, లేదు మీ భాగ్యాధిపతి ఉన్న నక్షత్రాలు చెప్పాను కదా, రాహు నక్షత్రం, కుజ నక్షత్రం, కురు నక్షత్రం, ఇవి ఎందులో ఉంటాయి? మిథున రాశిలో ఉంటాయి, కుంభరాశిలో ఉంటాయి, మిథునం కుంభంలో ఉంటాయి. అంటే రాహు మిథునంలో ఉంటాడు, తులలో ఉంటాడు, అంటే కామరాశులు. అట్లాగే వాయుతత్వపు రాశి. ఈ రాశుల్లో మీ నక్షత్రాధిపతి అయ్యి మీ భాగ్యానికి సంబంధం ఉంటే మీకు పడుతున్నా లేస్తూ ఉంటారు, జీవితం మొత్తం బాగుంటుంది. అంటే మీ భాగ్యాధిపతితో మీకు కనెక్షన్ ఏ విధంగా ఏర్పడింది అనేది మీ జాతక చక్రం చార్ట్ తీసుకొని మీ భాగ్యాధిపతిని చూసుకోండి. మీ భాగ్యాధిపతి ఎక్కడ స్థితి పొందారో ఆ రాశ్యాధిపతి చాలా బలం అవుతుంది, ఆ రాశి బలం అవుతుంది, అది ఏ భావం అయినప్పటికీ. లేదు మీ భాగ్యాధిపతి భాగ్యంలోనే ఉన్నాడు అనుకోండి, వెరీ గుడ్. అట్లాగే మీ భాగ్యాధిపతి ఎవరై ఉన్నారో ఆ రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రాలకు సంబంధించిన గ్రహాలు మీ జన్మలగ్నానికి భాగ్యాధిపతితో చూడబడుతున్నా, లేదు ఆ గ్రహ దశలు చూడబడుతున్నప్పుడు ఆ గ్రహ దశలు వచ్చినా చాలా కనెక్షన్ ఉంటుంది. ఇట్లా ఉంటే భోగభాగ్యాలు. చెప్పాను కదండి, కుంభలగ్నం, మిథున రాశి, ఆర్ద్ర నక్షత్రంలో జన్మించారు. మరి ఇదే ఆ రాహు నక్షత్రం ఎక్కడుంది? తులారాశిలో ఉంది, స్వాతి నక్షత్రం. ఇది మీకు భాగ్యరాశి కుంభలగ్నం వారికి. అంటే మీ భాగ్యరాశిలో ఉన్న నక్షత్ర అధిపతి మీ నక్షత్రం అయ్యింది. అంటే దీనికి పంచమానికి బాగా పవర్ ఉంది, మంచి జ్ఞానవంతులు వీళ్ళు. అలాగే ఇలా ఉండి మీ ప్రతి ఒక్కరి గురుడే కదా, గురుడు చూస్తూ ఉంటే మీ భాగ్యాధిపతిని లేదా మీ నక్షత్రాధిపతిని బలం పెరిగినట్టే మీకు. అంటే భాగ్యంలో ఉన్న గ్రహ నక్షత్రాలు ఏవైతే నక్షత్ర గ్రహాలు ఆ నక్షత్రాధిపతులు మీ భాగ్యాధిపతి ఎవరితో సంబంధాలు జాతక చక్రంలో ఏ భావాధిపతులతో పెట్టుకున్నారో అవన్నీ శుభత్వాన్ని ఇస్తాయి. అందుచేత మీ భాగ్యాధిపతిని రాసుకోండి. మీ భాగ్యాధిపతిలో ఏ నక్షత్రాలు ఉన్నాయో ఆ గ్రహాలను రాసుకోండి. ఆ గ్రహాలకి ఏదైనా ప్రత్యేక లగ్నాధిపతో భాగ్యాధిపతో ఇట్లాగా పంచమాధిపత్యం వచ్చిందంటే అది 100% మంచి జాతకమే. అంటే మీ భాగ్యాధిపతి ఎక్కడున్నా వీళ్ళకి బలాన్ని అందిస్తారు. ఇట్లాగ భాగ్యాధిపతి ఇచ్చే భోగభాగ్యాలు ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి మీ భాగ్యాధిపతి ఎవరో ముందు వారిని సరిచేసుకుంటే మీ భాగ్యాధిపతి ఎవరుందో ఆ రోజు గురువు అనుకోండి, గురువారం రోజు పూజ ఎక్కువ చేసుకోండి. శుక్రుడు అనుకోండి, అమ్మవారికి పూజ చేసుకోండి. శని భగవానుడు అనుకోండి, శివునికి పూజ చేసుకోండి. బుధుడు అనుకోండి, విష్ణుమూర్తికి పూజ చేయండి ఎక్కువ. కుజుడు అనుకోండి, సుబ్రహ్మణ్య స్వామికి అమ్మవారికి పూజ చేయండి. ఇలా చేసినట్లయితే 100% మీకు భాగ్యం అనేది పెరుగుతుంది. మీ భాగ్యాధిపతి ఎవరయ్యారో ఆ రోజు మాత్రం మీరు మర్చిపోకుండా ఆ దేవతారాధన చేసుకోవడం. ఆ రోజు ముఖ్యంగా మీరు మీ పర్సనాలిటీలోనే కానీ మీలోనే కానీ మీకు కొత్తదనం కనిపించేలాగా మీరే తయారవుతూ ఉండండి. శుక్రవారం మంచి బట్టలు వేసుకోండి, మీ భాగ్యాధిపతి శుక్రుడైన. బుధవారం మంచి బట్టలు వేసుకోండి, చక్కగా అందరితో నవ్వుతూ ఉండండి. ఇట్లా చేసుకోండి చిన్న చిన్న చిట్కాలు. ఆటోమేటిక్గా మనకి భాగ్యం పెరుగుతుంది. చంద్రుడు అనుకోండి, చిన్నపిల్లలతో ఆడుకోండి, చిన్నపిల్లలకి చాక్లెట్స్ ఇవ్వండి. అట్లా రవి అనుకోండి, మీ తండ్రిని ఆరాధించండి. చంద్రుడు అనుకోండి, మీ తల్లిగారిని ఆరాధించండి. కుజుడు అనుకోండి, మీ భాతృవర్గాన్ని, మీ అక్కల్ని,
ఇది చేయండి, సంతృప్తిపరచండి. బుధుడు అనుకోండి, మీ మేనమామల్ని సంతృప్తిపరచండి, మేనత్తల్ని. ఇట్లాగా ఇంట్లో వాళ్ళనే మనం సంతృప్తిపరిచి ఆ గ్రహదేవత ఆరాధన చేసుకుంటే ఆటోమేటిక్గా భాగ్యం అనేది పెరుగుతుంది. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.